వీళ్ళు ఎన్ని ట్రై చేస్తున్నారు ఏదో పొలాలు పెడుతున్నాడు మధ్యలో. నేను అదే ఇప్పుడు లోకేష్ బాబు గురించి చెప్తున్నాడు. యువకులం పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు యువతనంతా, తెలుగుదేశం యువతని మళ్ళా ఒక జోష్లో ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు ఎర్త్ అండి. అవునంట. బాలయ్య బాబు లాగే వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు, ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు, కారు ఉందా, ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అన్న, ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు. ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్గా లోపలికి. నేను వెళ్ళిన 6 సార్లు 200 మంది 300 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దున్న వచ్చానంటే జస్ట్ 5 minutes. ఆ 5 minutesలో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టేవాడండి. మనం ఎవరండి కోన్కిస్కా కొట్టం. అలా కాదులేండి, మీకున్న విలువ మీకుంది, ఆయన గుర్తించే విలువ మీకుంది. ఆయన ఇచ్చిన దానికి నా కళ్ళం నీళ్ళు వచ్చింది. చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది. రాగానే అన్న కాఫీ తాగండి, ఎలా ఉన్నారు ఏంటి, మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే చెప్పండి, నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి పర్ఫెక్ట్ అని చెప్పి నమస్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాల్లో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే 24 hours వాళ్ళ అకౌంట్లో డబ్బు డిపాజిట్ అయిపోతున్నది. వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. ఇది నాణ్యత, క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా, మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం, మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి. దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది. అవును, పూర్వం వాళ్ళు రాత్రిళ్ళు అక్కడ పడుకునేవారంట, బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట. ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండవలసే వస్తే కనుక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్ని కూడా ప్రభుత్వమే చూసుకుంటోందంట. అవునండి. అని మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి, గంగరాజ్ అని ఒక రైతు నాకు పర్సనల్గా అవన్నీ సెల్ ఫోన్లో చూపించాడండి. ఆయన ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వల్ల మాకు. ఇప్పుడు అదొకటి. నెక్స్ట్ రేపు మార్చి నుంచి ఒక 3 పథకాలు వస్తున్నాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే రైతులకు సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించి, ఇంకోటి సంబంధించి వస్తున్నాయి. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది, దోచుకున్నాడు ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు. బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి, మాకు ఎక్కడ పేరు వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి, వాళ్ళ బంధువే. ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు సామినేని ఉదయభాను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడయ్యాడు. ఇంకొక 10 రోజులు పోతాయండి, మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇప్పుడు నేను పాడిన పాటే. ఎందుకంటే అహంకారం, ఇంకేమంటారు దాన్ని, నేను చూశాను సార్. ఇప్పుడు చాలామంది అంటారు ఏదో ఏదో అన్నాడులే, ఇది అన్నాడు. అది కాదు, పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నెక్స్ట్ ఇమీడియట్గా నెల్లూరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చినాడు. రఘురామకృష్ణరాజు గారు మాకు ఆద్యుడు ముందు. ఆయన పెద్ద ఫైటర్, ఆయన ఫైటరు, మామూలు ఫైటర్. ఎంత ఇది ఇప్పుడు పైన మాట్లాడేవాడు ఏముందంటే, ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలోనే గోడ మీద పిలివాటంలో చాలా మంది ఉన్నారు. అవును, చాలా మంది బాహాటంగా చెప్పగలుగుతా నేను, చాలా మంది ఉన్నారు. ఇది మీ నోటీస్ వరకు వచ్చిందా? బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వస్తారండి, వినిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే మీకు అదేమైనా అథెంటిక్ గా ఏదైనా మీకు తెలిసిందా? మాట్లాడినా కూడా ఉండలేడండి, అక్కడ ఎమ్మలేడు. ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద ఎక్కేయటం, మేము అనుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం గెలిచేస్తారు, జిందాబాద్ అని అంటాం. ఇవన్నీ ఏంటంటే టైం బీయింగ్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వుకున్న వ్యక్తులు ఉన్నారో నాకు తెలుసండి, పేర్లు అనవసరం. వచ్చాక ఇప్పుడేమో మేము అనుకున్నాం ఆ రోజే ఆయన సాధిస్తాడని. ఇది గ్రహించాలండి. అదే నాలికి నరం ఉండదు, ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే చేయటం, ఏదో వాడు ఏదో చూసినట్టే తిరిగినట్టే అటు చెప్పేయటం ఎవడ పడతాడు. అది అంటే మీరు 11 మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది
చాలా కలకలం సృష్టించింది. మీ నోటీస్‌కి వచ్చిందో లేదో. ఆ! అప్పుడే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు బాయ్‌కాట్ లైలా అంటున్నారు. బాయ్‌కాట్ హ్మ్. లైలా ఆ! అని జెప్పి దాని మీద ఆ! చాలా గందరగోళం అప్పుడే. కాంట్రోవర్సీ ఉంటది గదండీ! హ్మ్. ఇప్పుడు దానికి బాయ్‌కాట్ లైలా, ఇంకో లైలా, ఇంకో లైలా అనేదానికన్నా హ్మ్. ఆహ్, మరి మీరు చేసిన అకృత్యాలు ఎన్నున్నాయి? మీకేదన్నా అంటే గుచ్చుకున్నట్టు ఉంటది గానీ, హ్మ్. కాంట్రోవర్సీ చేయాలంటే 100 రకాలుగా చేయొచ్చండి అది. అదేలెండి. అదే రేపు 14 రిలీజు 'వ్యాలంటైన్ డే' అంటే ఇవాళ ఉదయం నుంచే అన్నీ ప్రారంభమైపోయాయి. హ్మ్. ఆ! 'పృథ్వీ' గారు లాంటి వాళ్ళని పిలిస్తే మీకిదే నష్టం. ఇలా మాట్లాడతాడాయన. ప్రతీదీ ఓపెన్‌గా మాట్లాడతాడు. బాయ్‌కాట్ లైలా అని ఇలాగేవో మొదలెట్టారు అప్పుడే ఆ! దాని మీద. అదే. అదొక పబ్లిసిటీ అనుకోండి. అంతే సినిమాకి అది పబ్లిసిటీ అది బాగా. అంతే. అదండి. దాన్ని మించింది ఇంకేం లేదు. అదే. అదే. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మనం చూసుకుంటే 'బాలయ్య బాబు' గారికి హ్మ్. అంత గొప్ప పురస్కారం లభించింది. అవునండి. దాని మీద మీరెక్కడ ఏమి మాట్లాడలేదసలు? అంటే నేను డైరెక్ట్‌గా బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్లి మాట్లాడదాం అని తీసుకెళ్ళమని హ్మ్. ఇప్పుడు ఆయన ఏ షూటింగ్‌లో ఉంటారు, లేకపోతే వేరే చోట ఎవరైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఉంటారో మనకు తెలీదు గదండీ. అవును. నేను అందులో అవుట్‌డోర్‌లో ఉండటం వల్ల షూటింగ్ ఆయనకి అవార్డ్ రావడం నిజంగా చాలా స్పందించాను నిజంగా. బాలయ్య బాబు గారు ఈ పద్మభూషణ్ రావటం ప అద్భుతం ఇండస్ట్రీలో. పద్మవిభూషణుడు ఉన్నాడు. పద్మశ్రీలు చాలామందున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఉన్నారు. అలాగే పద్మభూషణ్ బాలయ్య బాబు. చరిత్రలో నేను అనుకోవటం 'అఖండ 2'కి నేషనల్ అవార్డ్ రావచ్చేమో అని ప్రెడిక్ట్ చేస్తున్నారండి చాలామంది. ఎందుకంటే హిందూయిజం. ఈరోజు కుంభమేళా ఇంత అద్భుతంగా ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయంటే, అదే కుంభమేళాలో వీళ్ళు షూటింగ్ చేస్తారండి. తెలిసింది చాలామంది చెప్పారు. హ్మ్. బోయపాటి గారు చేస్తారు. అవును. సో, ఇప్పుడు నార్త్ అంతా ఓం నమః శివాయ, హరహర మహాదేవ శంభో శంకర పరమేశ్వర. ఇదిలో 'అఖండ 2' వచ్చిందంటే రేపు నేషనల్ అవార్డ్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భరతఖండం భగ్గుమంటోంది అంతే అండి. టైప్‌లో ఉంటుంది. అంతే అంతే. పరుచూరి గోపాలకృష్ణ గారు రాసిన పుస్తకం అది. ఆ! భరతఖండం భగ్గుమంటుందని. అద్భుతంగా రేపు రావచ్చు. ఆయనకి రావడం నిజంగా గొప్ప అదృష్టం. ఒకే ఇంట్లో పద్మశ్రీ, పద్మభూషణ్. నటరత్న నందమూరి తారక రామారావు గారు. ఆయనకి భారతరత్న ఆయనకి రావాల్సింది. రావాలది. అది అది ఎవరు ఆపటానికి కూడా అర్హులు కాదు. భారతరత్న మన పెద్దాయనకి ఇవ్వాలది. అది బాలకృష్ణ గారు కూడా అన్నారు మొన్న. అవును. అన్నారు నిజంగా బాలకృష్ణ గారు మొన్న అన్నారు గాని ఏనాటి నుంచో ఎప్పటినుంచో అంటున్నారు. ఉందండి అది. బట్ చిరంజీవి గారికి హైలీ ఎక్స్‌పెక్టెడ్ భారతరత్న అనేది కూడా నడుస్తున్నదండి. ఆ! నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ అదే అండి. అన్నది బాగా గట్టిగా బలంగా వినిపిస్తోంది. తప్పకుండా వస్తుందండి. సో, అంటే ఇప్పుడు మీరు నార్మల్‌గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళ్‌కెళ్ళి మళ్ళీ తమిళ్‌లో అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు, హ్మ్. వైఎస్ఆర్‌సీపీ అదంతా అయింది. మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు గదా! హ్మ్. పశ్చాత్తాపపడి మళ్ళీ అది మీ వెనక్కొచ్చి ద్వారా అయింది ఇంటర్వ్యూ అది 2020లో. నా ద్వారానే మీ ద్వారానే అయిందది. నా ద్వారానే అయింది. మాట్లాడి అరే ఇతను ఏం ప్రాబ్లమ్ లేదు. పాపం అనవసరంగా ఇరికించారు ఇతన్ని అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి అవును. అలాగే ఉగ్రవాద శిక్షణా శిబిరం నుంచి వచ్చేవాడు మేము. అక్కడ జరిగింది ఇలా జరిగిందది. అవును. సో, మొన్న ఎందుకో ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన అసలు మీ తాలూకా హ్మ్. కార్యక్రమాలు సంతృప్తిగా ఉందా మీకు? చాలా బాగుందండి. ఎందుకంటే 2020 నుంచి సింపథైజర్ ఆఫ్ జనసేన అండి. అవును. ఇంటర్వ్యూలు మాట్లాడటం, అవి మాట్లాడటం ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా! ఆ! ఇటున్నప్పుడు అలా మాట్లాడు, అటున్నప్పుడు అలా మాట్లాడుతున్నావు అది ఇది అన్నారు. నువ్వు ఏమి రాదు మళ్ళీ మేమే వస్తాం. మళ్ళీ మా జగనే వస్తాడన్నారు. హ్మ్. చూస్తూ ఉండండి హ్మ్. 151, 24 అన్నా నేనప్పుడు. హ్మ్. ఈసారి 160, 24 రాకపోతే అడగండి అన్నా నేను. హ్మ్. నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం, మాట్లాడటం నాగేంద్ర బాబు గారండి మెయిన్. హుహు. నాగేంద్ర బాబు. నువ్వు అలా డల్‌గా ఉండటం మాకిష్టం లేదు. నీకు కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి, నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని, నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్ర బాబు. భీష్ముడు. అవును. సో, అలాగా ట్రావెల్ అయ్యేటప్పుడు 2024లో
నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి. ఉమ్, ఇమ్మీడియట్‌గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి అన్నారు. ఎవరు మాట్లాడుతున్నాడో తెలీదు. ఒంగోలు నుంచి రేపెందుకు నైటే కొట్టేద్దాం పదండి అని వెళ్ళిపోయాం అక్కడికి. అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే కండవ ఆయన ఒక గంట మాట్లాడాడు. ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నాం అలా మాట్లాడాడు. అబ్బా. ఎవ్వరూ లేరు రూమ్‌లో. మేము ఇద్దరమే. ఉమ్, మీ సిద్ధాంతాలు నచ్చినాయండి. 25 కేజీల బియ్యం కోసం కదా మనం అరువులు దాచటం. 25 ఏళ్ళ మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. ఈ ఏంటి ఇది ఈ యుద్ధంలో నేను ఆహుతైపోవచ్చు. నా ప్రాణాలను కూడా నేను పణంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షాన. అవును, ఆయన స్టేజ్ మీదే చెప్పారు కదా ఆ. డైరెక్ట్ గా. అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం. మీరు దాన్ని తీసుకెళ్ళాలి. ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు. మీలో కూడా రావాలి ఆ తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసినాయండి. ఒక కాఫీ తెప్పించారు, తాగాం. మీరేమన్నా ఆశిస్తున్నారా అని అడిగాడు. నాకేం ఆశించట్లేదండి. నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పళ్ళెం పట్టుకుని మీ దగ్గరికి వస్తాను, నాకు అన్నం పెట్టరా అని అడిగాను నేను. అదేంటి అలాగన్నారు అని. ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం. నాకు ఇది గవర్నమెంట్కి, అధికార పార్టీకి, ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం. దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు, అతను జన సైనికుడుగా ఉన్నాడు. రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం, మహానుభావుడు అని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు నేను. అలాగండి. బయటకు వచ్చాం, గంట వేసుకున్నాం. అక్కడి నుంచి జనసేన, జై జనసేన కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ చేసాం. బన్నీవాసు గారు ఆధ్వర్యంలో జరిగింది. అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. నేను విలేజ్లో ఒక 10 సెంట్లు ఉన్నవాడు కూడా పరిగెట్టుకెళ్ళి ఓట్లు వేస్తారు. అందుకే మీకు రాత్రి 2-3 అయింది. అవును అవును, పోలింగ్ లేట్ అయింది. ల్యాండ్ పట్టుకుపోతాడేమో అని. మొన్న ఇలాగే ఉంటారు కదా చాలామంది, ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తాను రా నేను నాగేంద్ర గారికి. నాకు బాగా ఆయన వెల్విషరు, బాగా వ్యూస్ వెళ్తాయి. వాడు రాసుకుంటున్నాడు ఒక పాట, జన సైనికుడు, పిఠాపురంలో ఉంటాడు. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, రంగస్థలంలో పాట. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, ఈ చేతితోటే డబ్బులు పంచాను, ఈ చేతితోటే బటన్లు నొక్కాను, ఈ చేతితోటే రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా. ఇది పాడే ఆ చిన్న కన్క్లూజన్ కూడా చెప్పావా అని అన్నాను. ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా, ముందే దీని మీద శ్రద్ధ పెట్టుంటే, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ 11 వచ్చేవి కావు. అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అన్నట్టు. అంటే మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతాను. ఒరే నువ్వు వెళ్తున్నావు కదా ఇంటర్వ్యూకి. కాదు, మీరు పాడడం 11 వచ్చాయంటారేంటి? మీరు నిన్న ఫంక్షన్ లో కూడా, లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు అది అసలు నాకు అర్థం. అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి అన్నది. ఏంటంటే నేను మేకల బండి, అవును, ఇలాంటి ఒక చోట దడికలు కట్టేశారు. దీంట్లో ఒక 60-70 ఉన్నాయి, అటుపక్క ఒక 60-70 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 70 ఉంటాయండి. యోగది ఇంచుమించు 150 దగ్గరే ఉన్నాయి. లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి, నా బామ్మర్దలు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు. నేను ఎవడు బాబు ఇక్కడ కట్టేసాను నిన్న బయటికి తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ. 11 ఉన్నాయండి. నిజమైంది. ఇలా తిరిగి చూస్తే 11 ఉన్నాయి. ఎవరిని ఇదేంటా ఇది? సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది. అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్, ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్. ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా, అవును, ఇది నా స్క్రిప్ట్, ఇది మీ స్క్రిప్ట్. ఇప్పుడు 23 హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.